ఏబినిస్కి స్వాగతం తెలియజేస్తూ ప్రస్తుతం మనం వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు అయినటువంటి గుడాల వెంకటేష్ గారితో మనం ఉన్నాం. అన్న నమస్తే. అన్న నమస్కారం. ముందుగా ఏబీ న్యూస్ ఛానల్కు నమస్కారం. అదేవిధంగా పత్రికా స్వేచ్ఛ దినోత్సవ శుభాకాంక్షలు అన్న మీకు. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు ముందుగా మీ పేరును పరిచయం చేసుకుంటూ మీ కుటుంబ నేపథ్యం గురించి మాతో తెలపండి అన్న. నేను ఈ కుల్కచర్ల మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడైనా. మా తండ్రి గారు వచ్చేసి వ్యవసాయ రైతు, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినాం. మా నాన్నగారు గుడాల అంజిలయ్య, మా అమ్మ బసమ్మ, మాకు అక్క ఉంటుందన్న రాములమ్మని. వాళ్ళు ఈరోజు నన్ను ప్రోత్సహించి మేము 4 అక్క చెల్లెళ్ళు, 3 అన్నదమ్ములమన్న. నేను ఒక్కని మా ఇంట్లో చదువుకోవడం జరిగిందన్న. మీ విద్యాభ్యాసం ఎక్కడ కొనసాగింది? మీరు ఎంతవరకు చదువుకున్నారన్న? నా విద్యాభ్యాసం వచ్చేసి మొత్తము ఈ కుల్కచర్ల లోకల్నే జరగడం జరిగిందన్న. మొత్తం ఇప్పటి వరకు నేను 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదివిన, తర్వాత కాలేజ్ ప్రైవేట్ ఇంటర్ చేసి ఓపెన్ డిగ్రీ కూడా చేయడం జరిగిందన్న. మీరు ఈ రాజకీయంలోకి ఏ విధంగా రావాలనుకున్నారు? దానితో పాటు మీరు మండల అధ్యక్షుడిగా ఉన్నారు కదా, అటువంటి సందర్భంలో మీరు ఎటువంటి పదవులు చేసుకుంటూ మండల అధ్యక్షుడిగా వచ్చారన్న? నేను రాజకీయాలకి రాకంటే ముందు ప్రహ్లాదన్న రథసారథిగా పనిచేసినాను. 14 సంవత్సరాలు ప్రహ్లాదన్నకు ఒక డ్రైవర్గా పనిచేసుకుంటూ మళ్ళీ నేను ఈ పార్టీ ప్రహ్లాదన్న చేసే కార్యక్రమాలు. అన్న, మీరు పూర్వం నుంచి భారతీయ జనతా పార్టీలోనే ఉన్నారన్న? నేను పూర్వం నుంచి మా నాన్నగారు బీజేపీ కమలంపో గుర్తే చూపెట్టిండు. నేను మా నాన్న వేసే ఓటు బీజేపీ. మేము కూడా చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు కూడా బీజేపీలోనే ఉన్నాం. బీజేపీ సిద్ధాంతం కోసం, ఈ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఒక క్రమశిక్షణ గల పార్టీ అనే విషయం అన్నీ తెలుసుకొని నేను కూడా బీజేపీలోనే ఇప్పటి వరకు అయితే బీజేపీలో కొనసాగుతూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీలో మీరు ఇప్పటి వరకు ఏ ఏ పదవులు అనుభవించారన్న? నేను భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు నేను ఉన్న కాలం నుంచి నేను చేస్తున్న కార్యక్రమాలు, ఈరోజు ప్రహ్లాదన్న గారికి 14 సంవత్సరాలుగా ఒక డ్రైవర్గా ఉంటూ భారతీయ జనతా పార్టీలో ఓబీసీ మోర్చా అధ్యక్షునిగా 3 సంవత్సరాలు ఉన్నాను. అదేవిధంగా మండల జనరల్ సెక్రటరీగా 1 సంవత్సరం పాటు మండల జనరల్ సెక్రటరీగా పనిచేసి ఈరోజు పార్టీ నన్ను గుర్తించి భారతీయ జనతా పార్టీ కుల్కచర్లకు అధ్యక్షునిగా ఎవరుంటే బాగుంటుందని ఇక్కడ ఉన్న సీనియర్లు కానీ, ముఖ్యంగా మా ప్రహ్లాదన్న గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న నాయకులు అందరూ నిర్ణయం చేసుకొని వెంకటేష్ ఉంటే బాగుంటుందనే విషయాన్ని వాళ్ళందరూ గ్రహించి నాకు ఈసారి అవకాశం ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయినటువంటి సీనియర్ నాయకుడు కర్ణం ప్రహ్లాదరావు గారికి మీకు ఉన్నటువంటి అనుబంధం ఎలాంటిది అని? నేను ప్రహ్లాదన్న తోటి ఉన్న అనుబంధం, ఆయన చేసే ఒక కార్యక్రమాలు, ఈరోజు 40-50 సంవత్సరాలు ఒకే పార్టీలో ఒకే సిద్ధాంతం, కాషాయం జెండా, ఈ కమలం పువ్వు గుర్తుని మాత్రం విడిచిపెట్టకుండా ఎక్కడ సమస్య ఉన్నా, ఎక్కడ కొట్లాట ఉన్నా, ఎక్కడ గొడవ ఉన్నా నేనున్నా అంటూ కార్యకర్తలకు ఒక భరోసానిస్తూ ఈ కుల్కచర్లలో కాకుండా ఈ జిల్లాలో, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒక పేరుగాంచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ప్రహ్లాదన్న గారు. ప్రహ్లాదన్న అంటేనే బీజేపీ, బీజేపీ అంటేనే ప్రహ్లాదన్న. అసొంటి ఆయన చేతి కింద మనం ఉండడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఇప్పుడు చూసుకున్నట్లయితే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయినటువంటి కర్ణం ప్రహ్లాదరావు గారికి గుడాల వెంకటేష్ గారు డ్రైవర్గానే సరిపోతారు, కానీ మండల అధ్యక్షునిగా పూర్తి స్థాయిలో విధులు నిర్వహించలేరు అనేది ఇక్కడ జనాలు అనుకుంటున్నమాట. అటువంటప్పుడు మీరు వారికి ఇచ్చే సందేశం ఏంటన్న? నేను ఎంత ఎదిగినా ప్రహ్లాదన్నకు మాత్రము శిష్యునే, ఆయన కాలకాన్నే ఉంటా. వాళ్ళ అవకాశం వస్తే డ్రైవర్ కూడా పనిచేస్తాను. నాకు ఎన్ని హోదాలు వచ్చినా, ఎంత ఉన్నా, నాకున్నా, కానీ నేను మాత్రం దానికి మాత్రం కట్టుబడి ఉంటా. అనుకునే వాళ్ళు అనుకుంటూ ఉంటారు, ఈరోజు వాళ్ళకి ఏం పని లేకుంటుంది, ఈరోజు డ్రైవర్ని తీసుకొచ్చి నువ్వు పని చేపించుకుంటున్నాడు అనే అపోహ ఉండొచ్చు. అయినప్పటికీ నేను చేసే కార్యక్రమాలు, ఈరోజు మండల అధ్యక్షునిగా అయిన 4 నెలల సమయంలోనే ఈరోజు బూత్ అధ్యక్షులు అందరినీ కలవడం జరిగింది. బూత్ అధ్యక్షులను కలుసుకుంటూ ఈరోజు సీనియర్ నాయకులు, అక్కడ ఉన్న సీనియర్ నాయకులు, అక్కడ ఏమవుతున్నది, ఏ సమస్య ఉన్నది, మీరు ఎందుకు పార్టీలో వస్తలేరు, యాక్టివ్ పనిచేస్తలేరు అనే విషయాలు అన్నీ తెలుసుకున్న వాళ్ళని మమేకం చేసిన ఈరోజు పార్టీలో ఎక్కువ మొత్తంలో జనాలు వచ్చే విధంగా కూడా కృషి చేయడం జరుగుతుంది. అయినప్పటికీ ఈరోజు కుల్కచర్ల మండలంలో భారతీయ జనతా పార్టీ నేను అధ్యక్షుని అయిన తర్వాత ఈ జిల్లాలలోనే వెంకటేష్ అనే వ్యక్తి ఈ వికారాబాద్ జిల్లా అధ్యక్షుని నోట్లో కూడా ప్రతి మీటింగ్లోనూ నన్ను ఆదర్శంగా తీసుకొని మిగతా ఉన్న అధ్యక్షులు కూడా ఈరోజు నెయ్యి కుల్కచర్ల మండల అధ్యక్షుని లాగా పనిచేయాలని మా జిల్లా నాయకత్వాన్ని కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. ఓకేనా? మీరు అధ్యక్షుడు అయిన తర్వాత కుల్కచర్ల మండలంలో గ్రామాలు మీరు ఎంతవరకు పర్యటించారన్న? నేను కుల్కచర్ల మండలం ఇంచుమించు 47 బూతులు తిరిగిన, 32 గ్రామ పంచాయతీ.
అన్ని గ్రామ పంచాయతీలు మ్యాక్సిమం తిరుగుతున్నా, ఇంకా తిరిగేది ఉంది. ఒక్కసారి మాత్రం కొంచెం పరిచయాలు చేసుకొని ఇట్లా వెళ్ళి వస్తున్నా. ఇంకా కమిటీలు వేసుకున్నా. మొన్ననే నా మండల కార్యవర్గం వేసుకున్నా. వాళ్ళందరి సహకారంతో ఈరోజు సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ నాకు సపోర్ట్గా ఉన్నారు. ఇక్కడ ఉన్న మన పెద్ద పెద్ద నాయకులు వెంకటన్న కానివ్వండి, అంజిలన్న కానివ్వండి, ఇంకా కొంతమంది వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి సహాయ సహకారాలతో, ముఖ్యంగా మా ప్రాలదన్న వారి సహకారంతో ప్రతి మండలం, ప్రతి విలేజ్, ఇక్కడ ఉన్న ప్రతి విలేజ్, ప్రతి గ్రామం, ప్రతి తండా తిరిగి ప్రతి బూత్లో ఉన్న బూత్ అధ్యక్షులను యాక్టివ్ చేసి రాబోయే ఎలక్షన్లు ఇప్పుడు మీరు ఆ తిరుగుతున్నటువంటి క్రమంలో మీరు జనాలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు అన్న? కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ఏ విధంగా వివరిస్తున్నారు మీరు? ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, మనకు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 6 గ్యారంటీల్లో ఒక గ్యారంటీ బస్సు నామమాత్రం ఇచ్చి ఈరోజు బస్సులలో చూస్తున్నాం ఎంతమంది ఆడపడుచులు కొట్లాడుతున్నారు. మగవాళ్ళు కూర్చోలేని పరిస్థితి ఉన్నది. అనార్థం, ఒక అరాచకము మనం అన్ని బస్సులలో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్నాడు, తులం బంగారం ఇస్తున్నాడు, పెళ్లికి 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు. ఇట్లా అనేకమైన 4,000 పింఛన్ ఇస్తున్నాడు, 2,000 నుంచి 4,000 ఇస్తున్నాడు. ఇట్లా అనేకంగా విఫలమైన ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మేము ప్రజల్లోకి ఈ విధంగా చేస్తూ ఉన్నారు. విఫలమైన కాంగ్రెస్ పార్టీని ఎన్నో 60 సంవత్సరాలు పాలించి ఇప్పుడు కూడా చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయింది. ఇకనైనా వీడండి. ఈరోజు దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో పనిచేద్దాం. ఏది ఏమైనా ఈరోజు నరేంద్ర మోడీ ఒక సాహసోపితమైన నిర్ణయాలు ప్రజల కోసం కానివ్వండి, ఇక్కడ ఉన్న యువత కోసం, జనాల కోసం అనేకమైన పథకాలు ఈరోజు గ్రామ పంచాయతీలు తీసుకొని గ్రామ పంచాయతీలకు నేరుగా 14th, 15th ఫైనాన్స్ కింద బడ్జెట్ డైరెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అయిపోయినట్లున్నాయన్న బహుశా ఎక్కడ అయిపోలేవన్నా. మీరు మొన్న కూడా ఈరోజు ఎమ్మెల్యే సర్పంచ్ లేరు కానీ, సో దాని నుంచి ఇప్పుడు సెంట్రల్ నిధులు ఆగిపోయినాయని అంటున్నారట. సెక్రటరీని అడగండి. ఇక్కడున్న స్థానికంగా సెక్రటరీ గారు వ్యవహరిస్తున్నాడు. సంవత్సరంన్నర అయింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులని డిక్లరేషన్ చేయని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడు ఉన్న సెక్రటరీని అడగండి, ఈ కేంద్రం ఇస్తున్నదా, రాష్ట్రం ఇస్తుందా, 14th ఫైనాన్సా, 15th ఫైనాన్స్, మీరే తెలుసుకోవాలి. ఈరోజు నరేంద్ర మోడీ ఈ రాష్ట్రానికి ఇస్తున్న నిధులు కానీ, సంక్షేమ పథకాలు అనేకమైన ఉన్నాయి. ఈరోజు మహిళలకు ఆత్మగౌరవం కాపాడే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ చేసినటువంటి, మహిళలు ఈరోజు చెంబు పట్టుకొని బయటికి వెళ్ళి ఎక్కడో గుట్టల పక్కకు, చెట్ల పక్కకు కూర్చొని మల విసర్జన చేసే దుస్థితిలో ఈరోజు నరేంద్ర మోడీ మనకు ఒక మంచి అవకాశం. ఈరోజు మహిళలకు ఒక బాత్రూమ్, ప్రతి ఇంటికి బాత్రూమ్ ఇచ్చే విధంగా, అదేవిధంగా సంక్షేమ పథకాలు ఈరోజు గ్రామ పంచాయతీలకు నేరుగా 14th, 15th ఫైనాన్స్ కింద నిధులు ఇవ్వడం, గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ ఇవ్వడం, చెత్త బుట్టీలు ఇవ్వడం, సీసీ రోడ్లు ఇవ్వడం, ఇలా లైట్లు ఇవ్వడం, మళ్ళీ అదేవిధంగా కల్లాలు ఇవ్వడం, రైతులకు కావాల్సిన కల్లాలు ఇవ్వడం, మళ్ళీ అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం, ప్రతి సంవత్సరం ఏదో రూపకంగా రైతులకు ఇంత సాయం చేయడం. మళ్ళీ అదేవిధంగా ఇక్కడ శ్మశాన వాటికలు గిట కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఇస్తున్నాడని చెప్తా ఉన్నాను. గ్రామాలలో పర్యటిస్తున్నప్పుడు ఈ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ సంక్షేమాల గురించి వివరిస్తున్నప్పుడు గ్రామాలలో ప్రజలకు మీ పట్ల ఆసక్తి ఏ విధంగా ఉందన్న? నేను ఈరోజు మండల కార్యవర్గాన్ని ఏర్పరచుకున్నా. కార్యవర్గంతో పాటు ఈరోజు నాకు బూత్ అధ్యక్షులు ఉన్నారు, అదేవిధంగా సీనియర్ నాయకులు ఉన్నారు, శక్తి కేంద్రం ఇన్ఛార్జ్, వీళ్ళందరినీ వాళ్ళ ఒక సహాయ సహకారాలతోటి ప్రజల్లోకి వెళ్తా, నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలు ప్రతివి వివరిస్తా. ఇప్పుడు ఈ బూత్ అధ్యక్షులు కానివ్వండి, శక్తి కేంద్రం ఇన్ఛార్జులు, సీనియర్ నాయకులు, వీళ్ళందరి సహకారంతో ప్రతి వాడ, ప్రతి తండా, ప్రతి విలేజ్ తిరిగి ఈరోజు నరేంద్ర మోడీ ఇస్తున్న సంక్షేమ పథకాలు అన్నీ వివరించి ఈరోజు జనాల్లో ముందుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లు కానివ్వండి, సర్పంచులు కానివ్వండి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఇట్లా అనేకమైన అందరినీ పోటీ చేసి వాళ్ళని ఈరోజు ముందుండి నడిపించి ఎక్కువ మొత్తంలో స్థానిక సంస్థల్లో వాళ్ళని గెలిపించి ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దుతా. ఈ కుల్కచర్ల మండలంలోనే ఎక్కువ వార్డు మెంబర్లు, ఎక్కువ సర్పంచులు, ఎక్కువ ఎంపీటీసీలు, అదేవిధంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ కూడా కైవసం చేసుకునే విధంగా వీరందరి సహకారంతో, ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రాలదన్న, ఇక్కడ ఉన్న సీనియర్ నాయకుల సహకారాలతో ముందుకెళ్తా. 100% ఈ కుల్కచర్ల మండలంలోనే భారతీయ జనతా పార్టీ ఎక్కువ మొత్తంలో గెలిపించిండ్రు. ఈ కుల్కచర్ల మండలం నుంచి కాకుండా ఈ జిల్లాకే కాకుండా ఈ రాష్ట్రంలోనే ఈ కుల్కచర్ల మండలం ముందుండే విధంగా తీర్చిదిద్దాలని తెలియజేస్తాను. ఇప్పుడు ఒకవేళ మీకు జెడ్పీటీసీ అభ్యర్థిగా ఏమైనా పోటీ చేయాలని ఆసక్తి ఉందన్న?
ఆశ అయితే ఉంటుందన్న, కాకపోతే మా పార్టీలో ఒక సిద్ధాంతం ఉంటుంది, ఒక ఇది ఉంటుంది. ఏది ఏమైనా ఇక్కడ ఉన్న నాయకులు కానివ్వండి, ఇక్కడ ఉన్న పెద్ద లీడర్లు కానివ్వండి, వాళ్ళందరి సహాయ సహకారాలతోటి కానీ ఒక సిస్టమ్ ఉంటుంది. పార్టీ ఎవరు అనేది వాళ్ళు నిర్ణయం చేస్తారు, మనం అనేది కాదు. మనం పని చేస్తూ పోవాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తును జనాల్లోకి తీసుకుపోవడమే మా బాధ్యతన. మిగతా తదుపరి కార్యక్రమం మొత్తము సీనియర్ నాయకులు, ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక కమిటీ అనేది ఉంటుంది. ఆ కమిటీ నిర్ణయిస్తుంది. వాళ్ళ నిర్ణయం ప్రకారం మనం ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అనుకోని పరిస్థితుల్లో పార్టీ నన్ను ఆదేశించింది, ఇక్కడ నాయకులు నన్ను సమర్థుడని ఎన్నుకొని ఉండాలని ఒకవేళ అనుకున్నారనుకో 100% పోటీలు ఉంటాయి. దానికి తగ్గ ఏమున్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. చివరగా మిమ్మల్ని నమ్ముకున్న జనాల కోసం మీరు ఇచ్చే సందేశం ఏందన్న? నేను నా మండలంలో ఉన్న జనాలకు కానివ్వండి, కార్యకర్తలకు కానివ్వండి ఒకటే భరోసా ఇస్తా ఉన్నా. ఎక్కడ సమస్య ఉన్నా, ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా నేను ముందుండి కొట్లాడతా. ఇక్కడ మండల ఆఫీస్ కానివ్వండి, పోలీస్ స్టేషన్ కానివ్వండి, ఎంఆర్ఓ ఆఫీస్ కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, ఎలాంటి సమస్యలు ఉన్నా నేను ముందుండి వాళ్ళ సమస్యల పట్ల కొట్లాడడానికి, వాళ్ళ సమస్య పట్ల తీర్చడానికి ముందుండి నా కార్యకర్తల సాయంతో వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు వచ్చే విధంగా, వాళ్ళకు అనుగుణంగా, అదేవిధంగా వాళ్ళ సమస్యల పట్ల పోరాడతా, కొట్లాడతా ముందుండి వాళ్ళని ముందుకు తీసుకుపోయి కార్యకర్తలకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ముందుండి నేనున్నా అని ఒక భరోసానిస్తూ కార్యాచరణ సాగిస్తాను. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కులక్షేర్ల మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అయినటువంటి గుడాల వెంకటేష్ గారు ఏం చెప్తా ఉన్నారంటే, మేము మా కులక్షేర్ల మండల పరిధిలోని ప్రతి గ్రామాలు మేము పర్యటిస్తున్నటువంటి సందర్భంలో మా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి మేము ప్రతి ఒక్కటి జనాలకు వివరిస్తున్నాం. ఆ వివరించడంలో ఆ గ్రామాల పట్ల, ప్రజల పట్ల మాకు ఆసక్తి మంచిగా కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు ఎన్నికలు వచ్చిన, స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మమ్మల్ని గెలిపేయడానికి జనాలు సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ జడ్పీటీసీ అభ్యర్థిగా మాకు టికెట్ ఇస్తే 100% నేను గెలుస్తా అన్న ధీమానైతే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి థ్యాంక్ యూ, నమస్తే. నేను మీ కృష్ణ, ఏబీ న్యూస్ రిపోర్టర్, పరిగి నియోజకవర్గం. అన్న, మా ఏబీ న్యూస్ తరపున మీకు ఆల్ ద బెస్ట్ అన్న. మీరు ఒకవేళ గెలిచిన తర్వాత మరి ఇంకోసారి కూడా మాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి అవకాశం ఇవ్వాలి అన్న. థ్యాంక్ యూ, నమస్తే, ధన్యవాదాలు. నమస్తే, జై శ్రీరామ్.